మన ఏపీలో 2025లో టెట్ ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్లో కండక్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగానే ఎస్జిటికి సంబంధించి ప్రాథమిక కీలన్నీ గవర్నమెంట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి ఎస్జిటి ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అంటే 11th డిసెంబర్ 2025 ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యాయి. మరి ఈరోజు ఈ 11th డిసెంబర్ 2025 షిఫ్ట్ 2లో జరిగిన క్వశ్చన్ పేపర్ మొత్తం మనం చూద్దాం. సైకాలజీలో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అభ్యసనగా పరిగణించే మార్పు. అభ్యసనగా పరిగణించగలిగే మార్పు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ లెర్నింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. అనుభవ శిక్షణల ద్వారా కలిగే మార్పే అభ్యసనం. కరెక్టే కదా, కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. సహజ సామర్థ్య పరీక్ష. సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి మొదటి పీరియడ్లో నేర్చుకున్న మొక్క భాగాలు అనే భావన రెండవ పీరియడ్లో జనాభా పెరుగుదల భావనను నేర్చుకోవడానికి అడ్డంకిగా మారి మరచిపోవడాన్ని ఇలా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. మీరు ముందుగా నేర్చుకున్న మీకు అడ్డంకిగా మారినప్పుడు పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. పీఠభూమి దశ, అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోవడం. పీఠభూమి దశ అంటే అభ్యసనం అనేది తాత్కాలికంగా నిలిచిపోవడం. సో వీటన్నిటిలో ఇదే సరి అయిన జత. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతం. ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతం ఆప్షన్ 2 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, సంజ్ఞా భాష వీరి కొరకు ఉద్దేశించినది. సంజ్ఞా భాష వీరి కొరకు ఉద్దేశించబడినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శ్రవణ లోపం. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకుని ఉండడమే అన్న మెక్ ఓవర్ వాక్యం ఈ క్రింది రకపు ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సాధన ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆనందదాయక అభ్యసనం అంటే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 భయరహిత వాతావరణంలో అభ్యసనం. ఆనందదాయక అభ్యసనం అంటే భయరహిత వాతావరణంలో అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు తరగతిని 5 ఉపసమూహాలుగా విభజించి ఒక సభ్యుడు ఒక ఉపభావనను మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించడం జరిగింది. ఇది ఈ పద్ధతిని సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సహకార అభ్యసనం. A teacher divides the class into groups of 5 and assigns each member a specific subtopic to teach others. This method best represents సహకార అభ్యసనం, కోఆపరేటివ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానం 2020 ఈ అంశంపై ప్రధాన దృష్టి సారించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సమ్మిళిత మరియు సమాన విద్య. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పద్ధతి MCF 2005 కి ఆధారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నిర్మాణాత్మక వాదం. నెక్స్ట్ క్వశ్చన్, మకరెంకో యొక్క విద్యాతత్వం క్రింది వాదంతో సారూప్యతను కలిగి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక నిర్మాణాత్మకత. సాంఘిక నిర్మాణాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ పాలసీని రూపొందించిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 2013. నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నందు SPOC పూర్తి రూపం. SPOC అంటే ఆప్షన్ 3 సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది క్లిష్ట పరిస్థితులలో వెనుకకు మరలే మానసిక చేతన స్థితిని ప్రదర్శించే రక్షక తంత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిగమనం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, ఒగై వక్రమును మరో పేరు. ఒగై వక్రముకు మరో పేరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంచిత పౌనపున్య వక్రం. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ బాల్య దశకు సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ ముఠా వయస్సు అన్వేషణాత్మక వయస్సు. పూర్వ బాల్య దశ అనేది అన్వేషణాత్మక వయస్సు, అలాగే పూర్వ ముఠా వయస్సు, కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, రచయితలు వారి పుస్తకములకు సంబంధించి సరి అయిన సమాధానం గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బండూరాకి. బి సైకలాజికల్ మోడలింగ్, బండూరా సైకలాజికల్ మోడలింగ్. స్పియర్మన్. సి ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. గార్డెనర్. డి ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, విలువల అధ్యయనం స్టడీ ఆఫ్ వాల్యూస్ అనే మాపనాన్ని తయారు చేసిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్ఫోర్డ్ వెర్నర్ లిండ్జే. నెక్స్ట్ క్వశ్చన్, కెరటం నాకు ఆదర్శం, అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అనేది వ్యక్తి యొక్క దీని దృఢత్వాన్ని సూచిస్తుంది. అతని వైఖరిని సూచిస్తుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మ భావనకు సంబంధించి సరి అయిన ప్రవచనాలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏ కరెక్టే, బి కరెక్ట్. అంటే కార్ల్ రోజెస్ ప్రకారం ఇది 3 మూలకాలను కలిగి ఉంటుంది, కరెక్టే. అలాగే క్యూ స్టార్స్ ని ఆత్మభావన మదింపుకు ఉపయోగిస్తారు. క్యూ స్టార్స్ ని ఆత్మభావనకి సెల్ఫ్ కాన్సెప్ట్ కి యూజ్ చేస్తారు. సో ఇది కూడా కరెక్టే. సో ఏ కరెక్టే, బి కరెక్టే, ఏబి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కాలక్రమ పట్టికతో సంబంధం లేకుండా స్వేచ్ఛా సహకారం ఆధార సూత్రాలుగా సాగే వైయక్తిక విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డాల్టన్ ప్రణాళిక. డాల్టన్ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, డస్టర్ యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్పమని విద్యార్థులను అడగడం ద్వారా ఉపాధ్యాయుడు కొలవదగిన అంశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త నగ తయారీలో స్వర్ణకారుడికి అవసరమైన ప్రజ్ఞ రకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ ప్రకారం తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణ కారకాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కుతూహలం, ఉత్సుకత, అభ్యసన పట్ల ఆసక్తి, సమస్య పరిష్కార మార్గం. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రా కాంప్లెక్స్ లోని ప్రత్యర్థులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 తల్లి వర్సెస్ కూతురు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ వికాస సూత్రానికి సంబంధించి సరి అయిన వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము లేదా నిర్వహించదగిన ప్రతిస్పందనల సముదాయమే. ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము లేదా నిర్వహించదగిన ప్రతిస్పందనల సముదాయాన్ని సహజ సామర్థ్యం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఆలోచన రకంలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. క్రియేటివిటీ ఈజ్ మోర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ థింకింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నిర్దేశిత ఆలోచన. నిర్దేశిత ఆలోచనలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ తెలుగు కంటెంట్ కి సంబంధించి ఏం బిట్స్ ఇచ్చారో చూద్దాం. పై గద్యాన్ని అనుసరించి సత్యవాక్యం అడిగారు. మరి ఈ పై గద్యం ఆధారంగా సత్యవాక్యం ఆప్షన్ 3. ఈ పై గద్యాన్ని చదవండి. మరి దీని ద్వారా సత్యం ఏంటి అంటే ఆప్షన్ 3 భావ స్వరూపములకు శైలులు అనంతములు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా పై గద్యాన్ని అనుసరించి అసత్యం. ఇందాక సత్యం అడిగారు, ఇప్పుడు అసత్యం. మరి ఈ పై గద్యాన్ని అనుసరించి ఆప్షన్ 4 అనేది అసత్యం. ఆధ్యాత్మిక లక్షణాలు, సామాజిక సిద్ధాంతాలు కలిపినదే శేషేంద్ర కవిత్వం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, పై పద్యంలో పోతన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రామచంద్రుని దయతో భాగవత రచనకు పూనుకుంటున్నానని చెప్పారు.
నెక్స్ట్ క్వశ్చన్ పై పద్యంలో తిరుమల రాయుడిని వీరితో పోల్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శంకరుడు, శుక్రాచార్యుడు, మన్మధుడు. నెక్స్ట్ క్వశ్చన్ వెంకట పార్వతీశ కవులుగా పేరు పొందిన వారు. వెంకట పార్వతీశ కవులుగా పేరు పొందిన వారు ఎవరు? ఆప్షన్ 2 బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. నెక్స్ట్ క్వశ్చన్ తరిగొండ వెంగమాంబ అష్టఘంటాల ప్రత్యేకత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 8 మంది రాతగాళ్లతో తన గ్రంథాలకి ప్రతులు రాయించడం. నెక్స్ట్ క్వశ్చన్ మర్రి చెట్టు, డూడు బస్వన్న పాఠ్యాంశాలు ఈ ప్రక్రియలకు చెందినవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మర్రి చెట్టు స్వాగతం, డూడు బస్వన్న జీవిత చిత్రం. సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృతి సంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ముగ్గుల్లో సంక్రాంతి, ఇట్ ఈస్ పండుగ. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 దిటవు అంటే ధైర్యం, పటిమ అంటే నేర్పు, గణం అంటే గుంపు, వీచి అంటే అల. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వెంకి, సీతి, సూరి. నెక్స్ట్ క్వశ్చన్ సరి అయిన నానార్థాలు గల పదాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వర్షం అంటే వాన, సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్ విధం పదానికి వికృతి పదం. విధంకి వికృతి విత్తం. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది అనే ఉత్పత్తిని ఇచ్చే పదం. ఆప్షన్ 2 నగరం. నెక్స్ట్ క్వశ్చన్ క్రియ సహిత మధ్యమ పురుష బహువచన వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ని కళ్ళు ఉన్నా 2 కళ్ళతో చూస్తుంది ఈ పొడుపుకి విడుపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మయూరము. నెక్స్ట్ క్వశ్చన్ రాము నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. మనకి లేచి ఈ, కాలకృత్యాలు తీర్చుకుని ఈ, అన్నం తిని ఈ, ఇలా ఈ వచ్చినప్పుడు ఏమవుతుంది? అది స్వార్థాలు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ధృతం మీది హల్లుతో కూడి కొనుటకు ఇలా అంటారు. ఆప్షన్ 4 సంశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్ తాళవ్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 దౌడ భాగం నుండి పుట్టేవి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పద్య పాదాలను సరి అయిన క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఫస్ట్ ఈ, తర్వాత ఆ, తర్వాత మొదటి ఆ, చివరిగా ఈ. సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ రుణార్హం పదంలోని సంధి. వృద్ధి సంధి. ఆప్షన్ 3 వృద్ధి సంధి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో చతుర్థి తత్పురుష సమాస పదాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆ, ఈ, అలాగే ఈ. భిక్షాపాత్ర, పడక కుర్చీ, వేట కుక్కలు ఇవన్నీ చతుర్థి తత్పురుష సమాస పదాలు. నెక్స్ట్ క్వశ్చన్ బాణం రాహువు కోరవలే భయం గొలిపింది. ఈ వాక్యం ఆధారంగా జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాహు కోర అంటే ఇది ఉపమానం, వలె అనేది ఉపమా వాచకం, భయం గొలిపింది అనేది సమాన ధర్మం, బాణం అనేది ఉపమేయం. నెక్స్ట్ క్వశ్చన్ ఒక పద్యం ఇచ్చి దానికి గురు లఘువుల క్రమం రాయమన్నారు. సో ఈ పద్యం చూడండి క్లియర్గా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1
1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాక్యాలను ఉదాహరణలతో జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఆహా ఎంత బాగుందో అనేది ఆశ్చర్యార్థకం. మీరు ఉత్తీర్ణులగుదురు గాక అనేది ఆశీర్వాదకం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అనేది అనుమతి అర్థకం. అల్లరి చేయవద్దు అనేది నిషేధార్థకం. నెక్స్ట్ తెలుగు మెథడ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. క్రింది వాటిలో సరి అయినవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. రెండవ మొదటి అనేవి కరెక్ట్. పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు అర్ధ వివృతాలు. కరెక్టే. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వివృతాచులు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్త లేఖనం చేయించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. మొదట విద్యార్థులు బాగా తెలిసిన పదాలే చెప్పాలి. ఉక్త లేఖన పదాలను 3 పర్యాయాలు చెప్పాలి. 1 అలాగే 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాకరణ బోధనలో ప్రదర్శనం సోపానంలో అంశ సేకరణ అనే ఉప సోపానంలో ఆప్షన్ 3 బోధనాంశాన్ని బోధించటకు అనుకూలమైన ఉదాహరణలను విద్యార్థుల నుండి సంగ్రహించాలి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వార్షిక ప్రణాళిక రచనలో తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి సత్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఈ 3 కూడా కరెక్టే. విద్యార్థులకు కష్టంగా అనిపించే పాఠ్యాంశాలను ఎక్కువ సమయం కేటాయించాలి. కరెక్టే. పాఠశాల సెలవు దినాలతో పాటు తను పెట్టే సెలవులను పరిగణలోకి తీసుకోవాలి. కరెక్టే. ఇంకా సంవత్సరాంతానికి విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాస రచనకు ఉండవలసిన లక్షణాలు తెలిపి విద్యార్థుల వ్యాస రచనలో ఆ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించుటకు ఉపయోగపడేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శోధన సూచికలు. నెక్స్ట్ క్వశ్చన్, ద్విపార్శ్వ ఉపకరణాలకి సంబంధించి సత్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఆ కరెక్టే, ఈ కరెక్టే. అంటే ఇవి పొడవు వెడల్పు మాత్రమే కలిగి ఉంటాయి. ఇంకా రేఖాచిత్రాలు కథా చిత్రాలు ద్విపార్శ్వ ఉపకరణాలు. కాబట్టి ఆ కరెక్ట్, ఈ కరెక్ట్. అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. He had a reputation for being a tireless, careful and correct worker. Choose the strong synonym that best replace the underlined phrase. ఇక్కడ ఫ్రేజ్ ఏమి ఇచ్చారు? కేర్ఫుల్ అండ్ కరెక్ట్. సో దీనికి సినోనిమ్ అంటే దీనికి సమాన అర్థమైన పదం ఆప్షన్ 3 కాన్సిషియస్. నెక్స్ట్ క్వశ్చన్, I will celebrate the success of my country and my people without arrogance or pride. Choose the antonym of the underlined part. Correct answer option 3 proudly. Next question, choose from the following phrases a common idiom meaning to disappear completely without a trace. Correct answer option 3 vanished into thin air. It was an amazing dash to see. Choose the correct option to fit the blank. Correct answer option 2 sight. SIGHT. Next question, when I am driving I am always wear dash if it's very bright and sunny. Choose the correct compound word that fits in the blank. Correct answer option 3 sunglasses. Next question, she has a heart of stone. Choose the correct figure of speech used in the above sentence. Correct answer option 1 apostrophe. Next question, what does the sign stand for? Option 4 ellipsis. Next question, choose the correct order of given words as they appear in the dictionary. Correct answer option 3 DCBA. DCBA. Next question, the correct order in a formal letter is. Correct answer option 4 first date, తర్వాత address, తర్వాత salutation, next body, next subscription, last లో signature. Option 4. Next question, pick the correct simple sentence from the following. Correct answer option 2
In spite of facing many setbacks, he didn't lose hope. Pick the correct simple sentence from the following ante. In spite of facing many setbacks, he didn't lose hope. Next question. Choose the sentence with the correct usage of verb forms. Correct answer option 2. Did you have a good time? Next question. Identify the parts of speech for the underlined word. He studied psychology the whole year. Here whole is adjective. Next question. Complete the sentence with the correct usage of articles or no article. If dash winter comes, can dash spring be far behind? Correct answer option 4. No article, no article. ikkada article undadu, ikkada article undadu. So, no article, no article. Option 4. Next question. Choose the option with the correct preposition. I usually sit dash a window in class, so I can look out if I get bored. Correct answer option 4. By. Next question. Complete the sentence by choosing the correct passive verb. One day dash everywhere. One day English will be spoken. Correct answer option 3. One day English will be spoken everywhere. Option 3. Next question. Sita and Geeta said, we are going to buy a house. Choose the indirect speech for the sentence above. Correct answer option 1. Sita and Geeta said that they were going to buy a house. Option 1. Next question. Choose the correct modal verb to express offer. Correct answer option 3. Shall. Shall. Next question. Identify the correct spelling of the word. ఈ స్పెల్లింగ్స్ లో కరెక్ట్ ఏంటి? ఆప్షన్ 1. DERISIVELY. Next question. One of the following is the term for a person who is extremely important or large in size. Correct answer option 2. Colossus. Next question. Identify the sentence type that ends with a period and states. Option 4. Declarative. Declarative sentence. Facts అనేవి ఎప్పుడు డిక్లరేటివే కదా, సో డిక్లరేటివ్. Next question. Choose the grammatically correct sentence. Correct answer is option 4. He goes for a walk every day. He goes for a walk every day. This is a grammatically correct sentence. Next question. Pick out the adjective class in the given sentence. The dog that bites does not bark. Correct answer option 3. That bites. Next question. Read the following passage and choose the correct answer for the following question. Question is, what develops intimacy with the world according to Tagore? Correct answer option 2. Education in natural surroundings. Next question. Read the following stanza, then answer the question. How is the chameleon described? Correct answer option 2. A lizard sort of thing. Next, methodology కి సంబంధించి క్వశ్చన్స్ చూడండి. Choose the book that can provide samples of Old English. Old English అంటే Beowulf. Option 1. Next question. Which of the following is a friction consonant or fricative? Option 4. Next question. Which of the following is a limitation to the teaching method total physical response? Correct answer option 4. Most of the mother tongue learning is duplicated. Next question. Choose the type of grammar which believes in establishing a set of rules that need to be adhered strictly to. Correct answer prescriptive grammar. Next question. Which of the following is a structural word? Correct answer option 3. Was. Next question. SAT stands for option 3. Scholastic Achievement Test. Option 3. Next mathematics చూడండి.
నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది మనం డీటెయిల్గా వేరే వీడియోలో తెలుసుకుందాం. ఇందులో జస్ట్ ఆన్సర్స్ ఏమి ఇచ్చారనేది మాత్రమే తెలుసుకుందాం. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అనేది మాత్రమే తెలుసుకుందాం. వీటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది వేరే వీడియోలో మనం సపరేట్గా ఓన్లీ మ్యాథ్స్కి సంబంధించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గృహప్రవేశానికి 300 మందిని పిలవగా అందులో 30 మంది రాలేదు. మిగిలిన అందరూ మధ్యాహ్నం భోజనం చేశారు. భోజనం ఖర్చు ఒక్కొక్కరికి 270 కాగా అతని వద్ద 40,000 రూపాయలు రొక్కం ఉన్నచో అతని పొదుపు ఖాతా నుండి ఎంత తేవలసి ఉంటుంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ 4, 32,900. నెక్స్ట్ క్వశ్చన్. 53,127 యొక్క అంకమూలం 45,639 యొక్క అంకమూలం సమానమైన 53,127 ప్లస్ 45,639 యొక్క అంకమూలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 9. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. 10,000 అనేవి 100 మిలియన్లకు సమానం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక 4 అంకెల పరిపూర్ణ వర్గంలో మొదటి 2 అంకెల సంఖ్య మరియు చివరి 2 అంకెల సంఖ్యను వేరువేరుగా తీసుకుంటే అవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతాయి అయినా ఆ సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 1681. నెక్స్ట్ క్వశ్చన్. సంఖ్యారేఖపై 5/8 అనే భిన్నం క్రింది ఏ జత భిన్నాల మధ్య ఉన్నట్లు గుర్తించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 8/16 అండ్ 21/32. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బాలుడు ఒక పుస్తకంలో ఒక రోజున 2/5 భాగం, రెండవ రోజున 1/7 భాగం చదివారు. అయితే ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి చదవవలసిన భాగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 16/35. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో 25 మంది పిల్లలలో 15 మంది బాలికలు అయినా ఆ తరగతిలో బాలుర శాతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 40. నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్కూటర్ను 60,000 కొన్నారు. సంవత్సరంకు తరుగుదల రేటు 15% ఉంటే ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 51,000. నెక్స్ట్ క్వశ్చన్. 10 మంది మనుషులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. కానీ 4 ఆ పనిని ప్రారంభంలోనే వదిలి వెళ్ళినా మిగిలిన వారు ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయుదురు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 25. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బుట్టలో ఉన్న యాపిల్, నారింజ మరియు మామిడి పండ్ల నిష్పత్తి 5:3:2 అయినా ఆ బుట్టలో యాపిల్ పండ్ల శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 50. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక రోజు నిద్రలో ఉండు కాలమును సంబంధించిన సెక్టార్ కోణంపై చిత్రంలో 120 డిగ్రీలు అయితే ఆ వ్యక్తి నిద్రలో ఉండు కాలం గంటలలో. ఆప్షన్ 2, 8. కరెక్ట్ ఆన్సర్ 8. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక వారంలో సగటున 7 గంటల 45 నిమిషాలు నిద్రిస్తారు మరియు 6 రోజుల పాటు నిద్రించే సగటు సమయం 7 గంటల 30 నిమిషాలు. అయితే మిగిలిన రోజున నిద్రించిన సమయం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 9 గంటల 15 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బండి నడిపే వ్యక్తి సమవేగంతో ప్రయాణిస్తూ 5 నిమిషాల్లో 1 కిలోమీటర్లో 2/3 వంతు దూరం ప్రయాణించగలుగుతున్నాడు. అతడు t నిమిషాలలో d కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అతడు ప్రయాణించిన దూరాన్ని తెలియజేయు సమీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 15d = 2t. నెక్స్ట్ క్వశ్చన్. n = -2 వద్ద -n³ + 5n² + 5n - 2 విలువ 8m అని రాయగలిగితే m విలువ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 4/3. నెక్స్ట్ క్వశ్చన్. 7.8p + 2.5q² (2 7.8p - 2.5q² = కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 78pq. నెక్స్ట్ క్వశ్చన్. 2x³ + x² - 2x - 1 ను x + 1 చే భాగించగా వచ్చు శేషం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 0. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠశాలలో 100 మీటర్ల పరుగు పందెం జరుగుతుంది. ఆ పరుగు పందెంలో ABCD పాల్గొన్నారు. D చివరి గీతకు 7 మీటర్ల దూరంలో ఉంది. B ఏమో D కంటే 5 మీటర్ల వెనుక ఉన్నాడు.
సి ఏమో డీకు 10 మీటర్ల వెనక ఉంది మరియు ఏ బి కంటే 9 మీటర్ల వెనక ఉన్నాడు. ఏ చివరి గీతను చేరడానికి ఇంకా ఎంత దూరం పరిగెత్తాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 21. నెక్స్ట్ క్వశ్చన్, 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్ల వెడల్పు ఉన్న భూమిలో 1 మీటర్ భుజం గల 5 చదరపు ఫ్లవర్ బెడ్లు పూల తోటలు త్రవ్వబడ్డాయి. మిగిలిన భూమి యొక్క వైశాల్యం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 15. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వైరును 10 సెంటీమీటర్ల భుజముగా గల చతురస్రాకారముగా వంచి అదే వైరును 12 సెంటీమీటర్ల పొడవు గల దీర్ఘ చతురస్రాకారంగా వంచినప్పుడు? ఆప్షన్ 3, 8. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్తూపం ఎత్తు 14 సెంటీమీటర్లు మరియు దాని వక్రతల వైశాల్యము 264 చదరపు సెంటీమీటర్లైన దాని ఘన పరిమాణము ఘనపు సెంటీమీటర్లలో? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 396. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖలో లేకుండా ఉన్నట్లు ఉన్న ఒక తలములోని 6 బిందువుల ద్వారా గీయగల గరిష్ట రేఖాఖండముల సంఖ్య? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 15. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అసత్య ప్రవచనములు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, డి అలాగే ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఏబి బీసీ మరియు సిఏలు త్రిభుజం యొక్క భుజములైనచో? ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దాన్ సిఏ. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాంబస్ యొక్క కర్ణముల కొలతలు 24 యూనిట్లు మరియు 10 యూనిట్లు అయిన దాని భుజము కొలత యూనిట్లలో? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 13 యూనిట్లు. నెక్స్ట్ మ్యాథ్స్ మెథడాలజీలో ఫస్ట్ క్వశ్చన్, గణిత బోధన యొక్క సాధారణ లక్ష్యం కానిది? ఆప్షన్ 3, పిల్లలు అర్థవంతమైన సమస్యలు రూపొందిస్తారు మరియు సాధిస్తారు అనేది గణిత బోధన యొక్క సాధారణ లక్ష్యం కాదు. సాధారణ లక్ష్యం అంటే అది సాధించడం చాలా కష్టం, కానీ నిర్దిష్టం అంటే సాధించవచ్చు, కానీ సాధారణం అనేది దాన్ని సాధించడం చాలా కష్టం. సో ఇందులో పిల్లలు అర్థవంతమైన సమస్యలు రూపొందిస్తారు మరియు సాధిస్తారు అనేది సాధారణ లక్ష్యం కాదు. నెక్స్ట్ వినియోగ లక్ష్యమునకు సంబంధించి స్పష్టీకరణలు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, డి ఏ సి. సంబంధములను స్థాపించడం, దోషాలను గుర్తించడం, సామాన్యీకరణ చేయడం అనేవి వినియోగ లక్ష్యమునకు స్పష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి క్రియాత్మక భాగస్వామిగా ఉండే గణిత బోధన పద్ధతుల జంట? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, అన్వేషణ, ఆగమన. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల కొరకు నల్లబల్ల పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 1987. నెక్స్ట్ క్వశ్చన్, మోరిసన్ నమూనా పాఠ్య పథకంలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఫస్ట్ డి శోధన, తర్వాత ఏ ప్రదర్శన, తర్వాత బి సాంశీకరణ, తర్వాత సి వ్యవస్థీకరణ, చివరిగా 5 వల్లె వేయడం. సో డి ఏ బి సి ఈ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసరూప ప్రశ్నలను తయారు చేయనప్పుడు ఉపయోగించకూడని పదము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, చర్చించుము. వ్యాసరూప ప్రశ్నలు అంటే మనం రాయాలి, కానీ ఇక్కడ చర్చించాలి అన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఈవీఎస్కు సంబంధించి క్వశ్చన్స్ ఏంటంటే, క్రింది వానిలో ఖనిజ ఆమ్లము? ఆప్షన్ 2, సల్ఫ్యూరిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గోళాకార దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం 30 సెంటీమీటర్లు. ఆ దర్పణం యొక్క నాభ్యంతరము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 15 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరుగుతుంది. కెల్విన్ స్కేల్లో నీటి బాష్పీభవన స్థానం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 373 కెల్విన్లు. నెక్స్ట్ క్వశ్చన్, మెరుపులు సంభవించినప్పుడు మేఘపు దిగువ అంచు మరియు భూమి ఉపరితలం వద్ద పోగయ్యే విద్యుత్ ఆవేశాల స్వభావాలు వరుసగా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, రుణ, ధన. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ మార్పును గురించిన సరి అయిన వాక్యాలు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఏ బి అండ్ డి. ఇవి వాతావరణ మార్పును గురించి సరి అయిన వాక్యాలు. అవి మానవుని విచక్షణారహితమైన చర్యలు
వాతావరణ మార్పుకు కారణమైతే కరెక్టే. వాతావరణ మార్పు కారణంగా అకాల వర్షాలు, కరువు పరిస్థితులు సంభవిస్తాయి కరెక్టే. అలాగే గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర క్షీణత మరియు ఆమ్ల వర్షాలు వాతావరణ మార్పు యొక్క పర్యవసానాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికములను ఎంచుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. కేంద్రకంలో ప్రోటీన్ల తయారీకి కావలసిన సమాచార వనరు డిఎన్ఏ కరెక్టే. ప్రకటన బి, సమాచార వనరును మార్చితే విభిన్నమైన శరీరాకృతుల నిర్మాణం జరుగును కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను చదవండి, సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ ఇన్కరెక్ట్. ఏ అనేది కరెక్ట్. కాండం బలంగా మారితే అది మ్రాన్ అవుతుంది కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, విభాజ్య కణాల లక్షణం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. పెద్ద రిక్తికలు కలిగి ఉండడం అనేది విభాజ్య కణాల లక్షణం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైతు చుట్టూ తిరిగే నాజిల్ కలిగిన లంబంగా ఉండే పైపులను ప్రధాన పైపుకు కలిపి పంటకు నిర్ణీత వ్యవధిలో నీటిని అందించే విధంగా ఉపయోగిస్తున్నాడు. ఇలాంటి పద్ధతిని సాధారణంగా ఉపయోగించే పంట మరియు పద్ధతి పేరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. కాఫీ తుంపర పద్ధతి. ఆ పంట కాఫీ, ఆ పద్ధతి తుంపర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో టీకాలకు సంబంధించి సరి అయిన వాక్యం. ఆప్షన్ 4. ఇవి శరీరంలో రోగ నిరోధకతను పెంచడానికి అవసరమైన చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రక్రియలలో నేల నుండి నీరు మొక్కలలోని ఆకులలోకి చేరడానికి సహాయపడేవి. ఆప్షన్ 3. బి అండ్ సి, ద్రవాభిసరణ, బాష్పోత్సేకం. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఓ 2005-15ను ఈ దశాబ్దంగా నిర్దేశించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. జీవనం కొరకు నీరు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశము ఈ ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, జీపీఎస్ను విస్తరించండి. ఆప్షన్ 2. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, పేటెంట్ అనేది ఒక. ఆప్షన్ 2. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, కోకా ఇనుము ఉక్కు కర్మాగారము ఈ రెండు నదుల సంగమ ప్రాంతంలో కలదు. ఆప్షన్ 3. సువర్ణరేఖ కార్కే. నెక్స్ట్ క్వశ్చన్, 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తిని గవర్నర్గా ఈ ఆర్టికల్ ప్రకారం నియమించవచ్చు. ఆప్షన్ 4. ఆర్టికల్ 158(3)(a). నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ. స్విట్జర్లాండ్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంఘటనలను అవి జరిగిన సంవత్సరాల ఆధారంగా సరి అయిన కాలక్రమ వరుసను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. బెంగాల్ విభజన, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. 1931-32 కోళ్ల తిరుగుబాటు అనేది కరెక్ట్ కానిది. ఈ రిమైనింగ్ 1855 సంతాలుల తిరుగుబాటు కరెక్టే. 1940 వర్ణీల తిరుగుబాటు కరెక్టే. 1910 బస్తర్ తిరుగుబాటు కరెక్టే, కానీ కరెక్ట్ కానిది ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 1990 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ అవార్డును డాక్టర్ నెల్సన్ మండేలాకు బహుకరించింది. ఆప్షన్ 4. భారతరత్న. ఏ ఇయర్లో? 1990లో. నెక్స్ట్ క్వశ్చన్, 1948 సంవత్సరంలో శ్రీలంకలో ఏర్పాటైన స్వతంత్ర ప్రభుత్వం ఈ మతాన్ని రక్షించి ప్రోత్సహించాలని భావించింది. ఆప్షన్ 2. బౌద్ధ మతం. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమ్ బుద్ధుడు నిర్వాణ్యం చెందిన కుషి నగరం ఈ రాష్ట్రము లేదా దేశంలో కలదు. ఆప్షన్ 2. ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ సమాచార మాధ్యమాల పరంగా భిన్నమైన దానిని గుర్తించండి. ఆప్షన్ 2. పోస్ట్ కార్డ్. నెక్స్ట్, ఈవీఎస్ మెథడాలజీకి సంబంధించి షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది. ఆప్షన్ 3. శాస్త్రజ్ఞానం అంతిమ సత్యం కలిగి ఉంటుంది అనేది షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర లక్షణం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానం విద్యా లక్ష్యానికి సంబంధించి సరి అయిన సమాధానం గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఏ నాట్ కరెక్ట్, బీసీ కరెక్ట్. ఏ అనేది కరెక్ట్ కాదు. జ్ఞానాత్మక రంగంలో ఇది అత్యున్నత స్థాయి లక్ష్యం అనేది కరెక్ట్ కాదు, సో ఏ కరెక్ట్ కాదు. ప్రజ్ఞతో సంబంధం కలిగిన ఉన్న విద్యా లక్ష్యం కాబట్టి కరెక్టే. బి కరెక్టే. సి, అభ్యసన సమయంలో పరీక్ష సమయంలో ఒకే విధంగా ఉంటుంది అనేది కరెక్టే.
సో బి, సి. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా సామగ్రికి సంబంధించి క్రింది వారిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఇంటర్నెట్లో వెబ్ పేజీ ఖచ్చితంగా ఎక్కడుందో URL సూచిస్తుంది అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన పద్ధతి వల్ల కలిగే ప్రయోజనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ABCD ఈ 4 కూడా కరెక్టే. ప్రకల్పన పద్ధతి దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది. కరెక్ట్. శ్రమ గౌరవం పెంచుతుంది. కరెక్టే. ప్రజాస్వామ్య జీవితానికి అవసరమైన శిక్షణ ఇస్తుంది. కరెక్టే. నిజ జీవితానికి సంబంధించిన సత్యాలను కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో ABCD అనేవి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా బోధించబడిన బోధనా పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చర్చా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. చివరి ప్రశ్న జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రకల్పన పద్ధతికి సంబంధించింది ఆప్షన్ డి. సాంఘిక వాతావరణంలో హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వహించే ప్రక్రియ ప్రకల్పన పద్ధతి. కరెక్ట్. నెక్స్ట్ రెండో దానికి ఏ ఆగమన నిగమన పద్ధతులను అనుసరిస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ చర్చా పద్ధతి, ఒకరికంటే ఇద్దరి ఆలోచనలు మంచివి అని చర్చా పద్ధతి అనేది తెలుపుతుంది. నెక్స్ట్ విచారణ పద్ధతికి సి. విచారణ పద్ధతి చురుకుగా విషయాలను అభ్యాసకులే విచారణ ద్వారా చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఈ వీడియోలో మనం 11th డిసెంబర్ 2025లో జరిగిన షిఫ్ట్ 2లో జరిగిన SGT ఎగ్జామ్ టోటల్గా తెలుసుకున్నాం. టోటల్ 150 బిట్స్ కూడా తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.